హాయ్ గైస్, ఇవాళ అయితే మనం పైథాన్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే అయిపోతున్నాం. మనం బేసిక్ క్యాలిక్యులేషన్స్, నెక్స్ట్ అయితే ప్రింట్ స్టేట్మెంట్ ఎలా వాడాలి, ఏదైతే మన డేటా రాసాం దాన్ని రియల్గా బయట అవుట్ సైడ్గా మనం ఏ విధంగా చూడాలి, ఈ మొత్తం ఆపరేషన్స్ అయితే చూద్దాం. అది విజువల్ స్టూడియోలో అయితే మాత్రం ఇవాళ అయితే విజువల్ స్టూడియో యూస్ చేసుకుని అయితే చేస్తున్నా. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో అయితే మాత్రం. ఓకే గైస్, ఇవాళ అయితే మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే చెక్ చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్, అలాగే మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి, దీంట్లో ప్రింట్ స్టేట్మెంట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అలాగే ఈ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా మనం తెలుసుకుందాం. అయితే మాత్రం మీరు ప్రీవియస్గా ఇన్స్టాలేషన్ ఆఫ్ విజువల్ స్టూడియో అని పైచాం కానీ చూడకపోతే డిస్క్రిప్షన్లో కానీ లేదంటే పైన కార్డ్స్లో కానీ లింక్ ఇస్తా. అలాగే ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. మాత్రం ఇప్పుడైతే మనం అయితే డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళి అయితే చెక్ చేద్దాం అసలు మన పైథాన్ కోడ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి జనరల్గా పైథాన్లో కొన్ని ఫంక్షన్స్ అనేవి యూజర్ డిఫైన్ అనే ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అవైతే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఇవి కొన్ని అయితే ఉంటాయి. వీటిని మనం తెలుసుకుందాం ఫర్దర్గా అయితే మాత్రం. తర్వాత కీవర్డ్స్ అనే టాపిక్లో అయితే మనం ఈ ఫంక్షన్స్ వీటన్నిటి గురించి అయితే బేసిక్గా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒక బేసిక్ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ సారీ ప్రింట్ ప్రింట్ అని ఇచ్చి ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ అనేవి ఇవ్వాలి. ఈ ప్రింట్ లోపల మనం ఏదైతే డేటా అయితే రాస్తున్నామో చూడండి, మనం ఏదైతే డేటా అయితే సంథింగ్ రాస్తున్నామో ఈ డేటా అనేది మన బయటికి విజిబుల్ అవుతుంది. మనకి ఇది చూపిస్తుంది మనం ఏదైతే డేటా ఇక్కడ రాసామో. ఓకేనా, ఇక్కడ మన స్పేసెస్ వచ్చింది, వన్ స్పేస్ క్యారెక్టర్ స్పేస్ వచ్చింది. ఈ క్యారెక్టర్ స్పేస్ని కూడా మనకు అవుట్ సైడ్ అయితే మనకు చూపిస్తుంది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. అంటే మీరు జనరల్గా ఏమని థింక్ చేయాలంటే, మనం ఏదైతే ఒక డేటా కానీ రాసామంటే ప్రోగ్రామింగ్లో ఆ డేటా అనేది మనకు బయటికి విజిబుల్ అవ్వాలి, అంటే బయటికి కనిపించాలి. దానికోసం మాత్రం మనం ప్రింట్ స్టేట్మెంట్ అని వాడతాం. ఓకేనా, ఇది మనకి రైట్ ఆపరేషన్ చేయడానికి పనికి వస్తుంది. అంటే ఏదైతే మన డేటా రాసుంటామో ఆ రాసిన డేటాని మనకి విజువలైజేషన్ చేస్తాం, మనకు కనిపించేటట్టు. ఇప్పుడు మనం ఒక బేసిక్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాం, క్యాలిక్యులేషన్ ఆపరేషన్స్. ఇప్పుడు నేను ప్రింట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, సేమ్ ప్రింట్, అలాగే క్లోజింగ్ అండ్ ఓపెన్ బ్రాకెట్స్ అయితే ఇచ్చేసా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నాకు క్యాలిక్యులేషన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20+30. ఓకే, ఇక్కడ నేను 20+30 అని ఇచ్చేసా. అంటే ఇది బేసిక్గా నాకు 20+30 ఎంత, 50. ఓకే, 20+30 = 50. ఓకే, ఇప్పుడు నాకు 50 అనే అవుట్పుట్ అనేది వస్తుంది. సో చూద్దాం, రన్ చేసి అది నీకు సేవ్ చేసి రన్ చేద్దాం. రన్ అంటే దాన్ని నాకు 50 అని వచ్చింది. ఒకవేళ ఈ ప్రింట్ స్టేట్మెంట్ లేకపోతే ఏ విధంగా వస్తుందో చూద్దాం. నేను నెక్స్ట్ ఇంకో లైన్ తీసుకుంటున్నా. ప్రింట్ ఇవ్వకుండా ఇప్పుడు నేను 50+50 అని ఇస్తున్నా. ఓకే, సేవ్ చేస్తున్నా. ఓకే, నాకు జస్ట్ ఒక 50 మాత్రమే వచ్చింది, నాకు 100 అనే స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. బట్ నిజానికి ఇక్కడ క్యాలిక్యులేషన్ జరిగిపోయింది. ఈ క్యాలిక్యులేషన్ జరిగిపోయినా కానీ అక్కడ జరిగిన క్యాలిక్యులేషన్ మనకు బయటికి కనపడాలంటే మనం ప్రింట్ అనే స్టేట్మెంట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అది ఇప్పుడు ఈ యొక్క వాల్యూకి మనం ప్రింట్ అనే నేమ్ యాడ్ చేసి చూడండి. ప్రింట్ క్లోజింగ్ అండ్ ఓపెన్ బ్రాకెట్స్, సేవ్. చూడండి, 50, 100 మనకు రెండు అయితే వచ్చేసాయి. ఓకేనా, ఈ విధంగా మనం ఇంకా కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే చేసి చూద్దాం. నెక్స్ట్ ప్రింట్ 30 - 20. ఓకే, సేవ్. ఓకే, వచ్చేసింది మనకి వాల్యూ కరెక్ట్గానే. నెక్స్ట్ అలాగే డివిజన్ ప్లేస్ చేద్దాం, మైనస్ ప్లేస్లో. ఓకే, 1.5 అని వచ్చింది. ఒకవేళ ఇది చూడండి, మనకి ఇక్కడ 1.5 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. ఒకవేళ మనకి ఇక్కడ పాయింట్స్లో కాకుండా ఇక్కడ మనకి పాయింట్స్ రాకూడదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్లోర్ డివిజన్ అయితే చేయాలి. మనం ఏం చేయాలి, ఫ్లోర్ డివిజన్ అంటే డివైడెడ్ బై ఏదైతే పెడతాం దానికి 2 times పెట్టామంటే అది ఫ్లోర్ డివిజన్ అయ్యి మనకి ఓన్లీ ఇంటీజర్ వాల్యూసే వస్తాయి. ఇవన్నీ మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఇంటీజర్, ఫ్లోట్, వీటి మీద సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, నాకు 1 అనేది వచ్చింది, ఒక రౌండ్ ఫిగర్ వాల్యూ అనేది మాత్రమే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఓకే, నేను ఇంతవరకు నేనైతే ప్రింట్ 20-30 చేశా. ఓకే, ఈ 20-30 అన్న, ఈ 20-30 ఏంటిది, అడిషనా, సబ్ట్రాక్షనా, ఫ్లోర్ డివిజనా, మల్టిప్లికేషనా, ఏంటిది మనకు ఆపరేషన్ తెలియాలి కదా. దానికోసమే ప్రింట్ మనం ఇక్కడ సింగిల్
ఆర్ ఆర్ డబల్ కోటేషన్స్ అనేవి మనం ఇస్తాం. ఈ సింగిల్ అలాగే డబల్ కోటేషన్లు ఏదైతే మనం డేటా అనేది ఇస్తామో ఆ డేటా అనేది మనకు బయటికి విజువల్ అవుతుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్న ఆపరేషన్స్ అనేవి, ఇప్పుడు నేను 20+30 అనేది నేను అడిషన్ ఆపరేషన్ చేస్తున్నా. నాకు వాల్యూ ఏమో డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ ఈ డబల్ కొటేషన్లో ఏ డేటా కానీ ఇవ్వకుండా ఉంటే నాకు డైరెక్ట్గా 50 అని వాల్యూ వచ్చేస్తుంది. బట్ అది ఏ ఆపరేషన్ అని తెలియాలంటే నాకు దాని పక్కన ఏదో ఒక స్టేట్మెంట్ అంటే ఉంటేనే కదా నాకు ఈజీగా అర్థమవుతుంది నేను అడిషన్ చేశానా సబ్ట్రాక్షన్ చేశానే. అందుకనే అటువంటి డేటాని మనకు బయటికి చూపించాలంటే మనకి ఈ డబల్ కోడ్స్ కానీ సింగిల్ కోడ్స్ కానీ యూజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి నేను అడిషన్ చేస్తున్నా, అడిషన్ ఇచ్చేసి చూడండి మీరు జస్ట్ ఈ సింగిల్ కోట్స్లో ఉండేదానికి అలాగే వాల్యూని సపరేట్ చేయాలంటే మీకు కావాల్సిన కామన్ వాడాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 20+30 అని రాస్తా చూడండి. ఓకే, ఇప్పుడు నేను దాన్ని సేవ్ చేస్తున్నా. చూడండి అడిషన్. ఓకే అడిషన్. ఓకేనా, దీన్ని ఇంకొంచెం టెక్నికల్గా రాద్దాం. ఆపరేషన్. ఓకే అడిషన్ ఆపరేషన్ 50. ఓకేనా, నాకు వాల్యూ కరెక్ట్గానే వచ్చింది 50 అని. ఓకేనా, ఈ విధంగా మనం ఏవైతే సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ డేటా అనేది రాస్తామో ఆ డేటా మొత్తం మనకు బయటికి ఇలా విజువల్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ నేను ఇక్కడ సింగిల్ కోట్స్ ఇచ్చి చూస్తా చూడండి. కంట్రోల్. ఓకే సింగిల్ కోట్స్ ఇచ్చా కానీ నాకు డేటా అనేది బయటకి అయితే విజువల్ అయింది. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. ఈ డేటా టైప్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే సింగిల్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది మన డేటా టైప్స్ అనే కాన్సెప్ట్లో అయితే తెలుసుకున్నాం. ప్రస్తుతానికి అయితే బేసిక్గా చూడండి, సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఏవైతే మనం డేటా అనేది ఇస్తామో అది దాన్ని స్ట్రింగ్ అంటారు. ఓకేనా, ఆ స్ట్రింగ్ని మనం ప్రింట్ స్టేట్మెంట్లో కానీ సింగిల్ కోట్ డబుల్ కోట్లో ఇస్తే అది మన బయటకి అయితే కనిపిస్తుంది, విజువల్ అవుతుంది. దానికోసం అయితే ఈ యొక్క ప్రింట్ అనే స్టేట్మెంట్ వాడతాం. ఓకేనా, మీకు ప్రింట్ స్టేట్మెంట్ మీద ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకుంటా. ఇంకొన్ని బేసిక్ ఆపరేషన్స్ అయితే చేస్తాం. ప్రింట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ వాల్యూ కామా ఇచ్చి సపరేట్ చేయాలి స్ట్రింగ్కి. అంటే స్ట్రింగ్కి వాల్యూ వచ్చేదానికి సపరేట్ చేయాలి ఖచ్చితంగా కామా ఇచ్చి. ఇప్పుడు నేనేం చేస్తున్నా 2 × 2 అని ఒక చిన్న బేసిక్ క్యాలిక్యులేషన్ వాల్యూ ఇస్తున్నా. నేను Ctrl+S చేసి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా. మల్టిప్లికేషన్ ఆపరేషన్ వాల్యూ 4. చూడండి నాకు ఆపరేషన్ వాల్యూ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ మీకు ప్రింట్ స్టేట్మెంట్ అర్థమైంది అనుకుంటా దీని యూసేజ్ ఎలాగో. అలాగే మనం బేసిక్ ఆపరేషన్స్ కానీ ఏవైనా చేయొచ్చు. ఓకేనా, అనదర్ స్టేట్మెంట్ మీకు మరొక విషయం చెప్పాలి ఏంటంటే మీరు ప్రీవియస్ కానీ C++ కానీ అటువంటి ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ వచ్చుంటే మీకు జనరల్గా మనకు స్టేట్మెంట్ అనేది ఎండింగ్లో సెమీకోలన్ అనేది ఉంటుంది. ఓకేనా, బట్ పైథాన్లో మాత్రం సెమీకోలన్ అనేది వాడకూడదు ఒక స్టేట్మెంట్ ఎండ్ చేయాలని. ఒకవేళ మీరు ఈ స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ మధ్య వేరియేషన్ కానీ చూపించాలనుకున్నప్పుడు మాత్రం మీరు సెమీకోలన్ వాడచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ సెమీకోలన్ పెట్టేసి ఇంకోటి ఏం చేస్తున్నాను, ప్రింట్ అని ఇచ్చేసి ఇప్పుడు నేను ఒక మాడ్యులస్ ఆపరేషన్ చేస్తున్నా. అంటే నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేదాంట్లో నాకు రిమైండర్ వాల్యూ రావాలి కాబట్టి నేను 20 మాడ్యులస్ డివైడెడ్ బై 2 అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు సేవ్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఇది మాడ్యులస్ అని తెలియనట్టు నేను కామా సింగిల్ కోడ్ మాడ్యులస్ వాల్యూ. ఓకేనా, చూడండి నాకు మాడ్యులస్ వాల్యూ 0. చూసారా, నేను ఇక్కడ సెమికోలన్ ఇచ్చి 2 స్టేట్మెంట్స్ మధ్య వేరియేషన్ చూపించగలిగాను. అంటే ఇదొక స్టేట్మెంట్ సపరేట్గా ఉన్నాయని మాత్రం చూపించగలిగాను. అదే మీరు కానీ ఇదే ఆపరేషన్ సెమికోలన్ కానీ తీసేసి కానీ చేశారనుకోండి, సేవ్ చేసి ఒకసారి ట్రై ఇద్దాం. మనకి ఇక్కడే ఎర్రర్ చూపిస్తుంది, రెడ్ లైన్లో చూపిస్తుంది ఎర్రర్ అని. అయినా ఒకసారి రన్ చేస్తాం. చూడండి మనకి ప్రింట్ ఏమని చూపిస్తుంది ఇక్కడ, ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే
మన రాసిన సింటాక్స్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ సింటాక్స్ అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇక్కడ సింటాక్స్ అంటే మనకి జనరల్గా ఒక పని చేయాలంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ తగ్గట్టే మనం ఒక పని అయితే చేయగలుగుతాం. దానికోసమే సింటాక్స్ అనేవి ఉంటాయి. అంటే నువ్వు ఈ విధంగానే ఉండాలి, ఇలా చేయాలంటారు కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ. ఆ విధంగా అయితే మాత్రం మనకి ప్రోగ్రామింగ్లో కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అందుకని ఇక్కడ సెమీకోలన్ అనేది జనరల్గా మనకి 2 స్టేట్మెంట్స్ వేరియేషన్ చూపించడానికి అయితే వర్క్ అవుతుంది. కానీ అదే ఒక స్టేట్మెంట్ ఎండ్ చేయాలనుకోండి సెమీకోలన్ కానీ వాడామంటే అది అది సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది, ఇన్వాలిడ్ సింటాక్స్ అనేది. ఓకేనా, మీకు బేసిక్ ఆపరేషన్స్ ఓకేనా, పైథాన్లో బేసిక్ ఆపరేషన్స్ అలాగే ప్రింట్ స్టేట్మెంట్ ఏ విధంగా వాడాలి, నెక్స్ట్ ఏ విధంగా వాల్యూస్ అనేవి రావాలి, దానికోసం అయితే మనం ఇవాళ అయితే ఈ క్లాస్లో అయితే తీసుకున్నాం ఫస్ట్ ప్రోగ్రామ్ కింద అయితే మాత్రం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే మనం కమెంట్స్, ఇండెంటేషన్, నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, ఖచ్చితంగా మాత్రం పైథాన్ సిరీస్ అయితే మాత్రం మొత్తం ఎంటైర్గా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే కొన్ని మోడల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఫైనల్గా మనం కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. ఓకేనా, ఈ విధంగా అయితే మాత్రం ఇవాళ సెషన్ అయితే కంప్లీట్ చేసిన. ప్రీవియస్ వీడియోస్ కానీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. చూసారు కదా గైస్, ఈ విధంగా అయితే మాత్రం మన ప్రింట్ స్టేట్మెంట్ అనేది వాడచ్చు. అలాగే మనం బేసిక్ క్యాలిక్యులేషన్ ఆపరేషన్స్ కూడా చేస్తాం. మీరు కొత్తగా ఏం చేస్తారంటే మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే నేను జస్ట్ అడిషన్, మల్టిప్లికేషన్, ఫ్లోర్ డివిజన్ ఇవి చేశారు. మీరు ఇంకా కొన్ని అడ్వాన్స్గా టెక్స్ట్ రాసి నీట్గా దాన్ని ఫ్రేమింగ్ చేసి, అంటే ఫ్రేమింగ్ అంటే ఇక్కడ ఏదో కదా, నీట్గా ఒక ఫార్మెట్లో ఒక టెక్నికల్గా రాసి పక్కన ఆపరేషన్ చేసి ఒక 5 క్యాలిక్యులేషన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, పవర్. ఇక్కడ పవర్ అంటే మీరు ఏదో కాదు, 2 హ్యాస్ట్రిక్స్ కానీ ఇచ్చారంటే దాన్ని పవర్ అంటారు. ఓకేనా, 2 హ్యాస్ట్రిక్స్ ఇచ్చేస్తే మీరు పవర్ క్యాలిక్యులేషన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు 2 వాల్యూస్ ఇస్తాం. ఒక వాల్యూ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టార్ 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 3 అని ఇచ్చామంటే 2 పవర్ 3 ఎంత, అలా క్యాలిక్యులేషన్ అనేది మనకైతే వాల్యూ అయితే వస్తుంది. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు ఈ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయండి. ఇదైతే మీకు ఫస్ట్ టాస్క్ అయితే మాత్రం. ఓకేనా.